రేపే మహాశివరాత్రి అండి. చూడండి, ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయము కంటే ముందే లేవండి. లేచి తల స్నానము ఆచరించండి. తర్వాత సూర్య నమస్కారము, తర్వాత శివుడిని తలుచుకోండి. మరియు మాంసాహారము ముట్టుకోకూడదు. ఎవరు ముట్టుకోరు, అయినా సరే చెబుతున్నాను. ఇంకొకటి, మధ్యాహ్నము కూడా పడుకోకండి. మరియు శివుడికి ఇష్టమైనటువంటి విభూతి ఉంటుంది కదా, అది నుదుటికి ఇలా రాసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా రాసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ధరించండి. ఎప్పుడు స్నానం అవ్వగానే ధరించాలి. ఆ రోజంతా కూడా ఉండాలి. ఆ రోజంతా కూడా చెప్పు శివ అని, హలో కాదు చెప్పాల్సింది, హాయ్ కాదు. శివ శివ శివమహిమే. ఓకేనా? ఓన్లీ శివ అనే మాట్లాడాలి. మరియు వినండి, అందరికంటే పెద్ద మంత్రము ఇది. దీనికంటే పెద్ద మంత్రము ఏది ఉండనే ఉండదు. ఓకేనా? ఇదే ఫస్ట్. అది శివ పంచాక్షరి మంత్రము. అదే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కాదు, 1008 సార్లు చదువుకోండి. చూద్దాం ఎంతమంది చదువుతారు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. మంచి ఫలితాన్ని శివయ్య దగ్గర పొందండి. శివయ్య భోలాశంకరుడు. మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.